షుగర్ ఉన్న ఏనుగుందా, బీపీ ఉన్న ఏనుగుందా, థైరాయిడ్ ఉన్న ఏనుగుందా, థైరాయిడ్ ప్రాబ్లంతో ఇంతలా ఉంది. అది దానికి ఏం రావి శుభ్రంగా దానికి నేచర్ ఏది కేటాయించిందో అది తింటుంది. మనం ఏం చేస్తున్నాం, మనకు కేటాయించింది మనం తింటున్నాం. ఏదైనా తింటంటే చూసి అది మనం ఎట్టు తిందామని చూస్తున్నాం. మనం తినలేకపోతే ఉడకబెట్టి ప్రాసెస్ చేసి అప్పటికి రుచి లేకపోతే ఇంకా రుచి రుచిగుండే ఏమైనా కలిపి అప్పుడు తిని భలే టేస్ట్ ఉందని మాట్లాడుతున్నాం. ఆలోచించుకోండి. మనది మనం తినగలిగితే జబ్బులు లేకుండా మన పాతాళ్ళంతా ఎట్లా ఉన్నారో అట్లా ఉండొచ్చు. ఈ మధ్య ఒక ఆయన అడిగారు, నెట్లో అనుకుంటా పెట్టాడు, ఏమని వచ్చింది అంటే, నీ ఇష్టం వచ్చినట్టు షుగర్ వాళ్ళకి పళ్ళు తినమని చెప్పేస్తే వాళ్ళు ఏమన్నా అయిపోతే పాపం ఎవరికి తగలాలి, మీరేనండి పాపం మూట కట్టుకునేది అన్నాడు. నాకు భలే హాయిగా అనిపించింది. అమ్మయ్య నరకం వెళ్ళొచ్చు అనమాట నేను, ఎందుకంటే ఎన్టీఆర్ సినిమా చూశాను నేను అప్పట్లో. ఆ తర్వాత ఇంకెవరో ఒక ఆయన కూడా తీశాడు, నరకం లోపలికి వెళ్ళి తిరిగి వచ్చింది. ఓహో నేను కూడా వెళ్ళి తిరగొచ్చా, ఎంత హాయిగా అనిపించిందో. గుర్తుపెట్టుకోండి, పళ్ళు తినొద్దు అని చెప్తే నమ్మితే షుగర్ జీవితంలో తగ్గదు. శుభ్రంగా పళ్ళు తినండి, నరకానికి పోము, నష్టాలు రావు, హాయిగా షుగరే పోద్ది.